హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్లో మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైను పరుగులు పెట్టే అవకాశం అనేది ఉంది. ఈ వివరాలకు వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఆంధ్రప్రదేశ్లో మేజర్ రైల్వే స్టేషన్ అయిన విజయవాడని అలాగే బెంగళూరు ప్రాంతాన్ని కలుపుతూ ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తుందని వార్తలు అనేవి వస్తున్నాయి. కానీ రైల్వేస్ నుంచి ఆఫీషియల్గా ఎటువంటి ప్రకటన అనేది లేదు. కానీ విజయవాడ బెంగళూరు మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. తొందరలోనే ఈ రైలు అనేది అందుబాటులోకి రావచ్చు. విజయవాడ బెంగళూరు ఈ రెండు ప్రాంతాల మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే సాధ్యాలు అనేవి ఎలా ఉంటాయి ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మేజర్ రైల్వే స్టేషన్ అయిన విజయవాడ ప్రాంతం నుండి బెంగళూరుకు వెళ్ళడానికి ఇక్కడ రైళ్ళు అనేవి అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ రైళ్ళన్నీ కూడా పైనుంచి వస్తాయి. దీనివల్ల విజయవాడ ప్రాంతాల ప్రజలకి ఇక్కడ సీట్లు అనేవి దొరక్క ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. అలాగే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు కూడా విజయవాడ బెంగళూరు మధ్యలో లేదు. విజయవాడ ప్రాంతం నుండి బెంగళూరుకు ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, విజయవాడ నుండి వృత్తి వ్యాపార పనులు చేసుకునే వారు ప్రయాణిస్తూ ఉంటారు. వీరికి వేగవంతమైన రవాణా అనేది ఎంతగానో అవసరం. అందుకే విజయవాడ ప్రాంతాల ప్రజలు విజయవాడ బెంగళూరు మధ్యలో ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని ప్రవేశపెట్టాలని ఎప్పటి నుండో రైల్వేకి డిమాండ్ పెడుతూ వస్తున్నారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే ఇటు విజయవాడ ప్రాంతాన్ని అలాగే ఆంధ్రప్రదేశ్లోని మేజర్ రైల్వే స్టేషన్లని కలుపుతూ ఈ రైలు తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇక్కడ విజయవాడలో ప్రారంభమయ్యే ఈ రైలు ఇక్కడ గుంటూరు, నంద్యాల, డౌన్ జంక్షన్ మీదుగా అనంతపురం, బెంగళూరుకి చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ని ఇటు పూర్తిగా కవర్ చేసినట్లుగా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యమైన ప్రాంతాలకి వేగవంతమైన రవాణా అనేది ఏర్పడబోతుంది. ప్రస్తుతం విజయవాడ నుండి ఇక్కడ బెంగళూరుకి 750 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. ఈ రూట్లో ప్రయాణించే అన్ని రైళ్లు కూడా 12 లేదా 15 గంటల వరకు సమయం అనేవి తీసుకుంటున్నాయి. ఈ రూట్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే 8 నుంచి 9 గంటల సమయం అనేది తీసుకునే అవకాశం అనేది ఉంది. విజయవాడ బెంగళూరు మధ్యలో అత్యంత వేగమైన రవాణాగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ స్టాప్స్ అనేవి ఉండవచ్చు. విజయవాడ దాటిన తర్వాత గుంటూరు, డౌన్ జంక్షన్, గుంతకల్లు, అనంతపురం, హిందూపూరు, యలహంక ఈ స్టాపుల గుండా ఈ ట్రైన్ బెంగళూరుకి చేరుకోవచ్చు. విజయవాడ బెంగళూరు మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే మెరుగైన వేగవంతమైన రవాణా సౌకర్యం అనేది ఏర్పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, విజయవాడ అలాగే బెంగళూరు ఈ ప్రాంతాలలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది, స్టాప్స్ అనేవి ఎక్కడెక్కడ ఇస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.